अस्सलामुअलैकुम, आदाब नाज़रीन। एसएफ न्यूज चैनल में आप सभी का खैर मकदम है। पुलिस ने बीआरएसवी के रियासती सदर गेलू श्रीनिवास यादव और बीआरएसवी लीडरों को गिरफ्तार किया और इन्हें पुलिस स्टेशन ले गए। जब बीआरएसवी के रियासती सदर गेलू श्रीनिवास यादव की क़यादत में तेलंगाना भवन से वजीर के क्वार्टर्स का मुहासिरा शुरू हुआ और रियासती हुकूमत से जियो नंबर 33 को वापस लेने का मुतालिबा किया। तिबी तालीम में इलाके के तायुन करने के लिए मुशावरत का इनेकाद किया। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। एसएफ न्यूज चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మంత్రి రాజనరసింహ గారు ఇవాళ తెలంగాణ విద్యార్థులకు లోకల్లో ఉండాల్సిన తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ పుట్టిన వాళ్ళు, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ వేరే రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అటెండ్ అయితే నాన్ లోకల్గా పరిగణిస్తూ జీవో నంబర్ 33 తీసుకురావడాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా దీని మీద అనేకమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చెల్లడం లేదు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీ తొత్తుగా వేగిస్తూ ఇక్కడ నాన్ లోకల్ అయిన తెలంగాణ బిడ్డలు యాజమాన్య కోటలో చేయని విధంగా ప్రైవేట్ కాలేజీలకు ఇవాళ కొమ్ము కాసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇవాళ ఉంటుంది. అదేవిధంగా ఇవాళ నీట్ కౌన్సిలింగ్ లో కూడా ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మొదటి ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ కూడా ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాయి. అయినా కూడా తెలంగాణలో కనీసం ఇలా కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా ఆందోళన గురవుతూ ఉన్నారు, చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఈ లోపల తెలంగాణలో కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ డ్రీమ్ల యూనివర్సిటీ రావడం వల్ల తెలంగాణలో కరీంనగర్ కోటలో నింపాల్సిన సీట్లు కూడా ఇవాళ పూర్తిగా ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నాయి. దీనికి అన్నిటి కారణం ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఇవాళ కుట్ర పడి ఇవాళ లాలూచి పడి ఇవాళ తెలంగాణ విద్యార్థులకు నష్టం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ఉంటానికి మేము బయలుదేరితే ఇవాళ పోలీసులను బట్టి ఇవాళ మమ్మల్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గంగా వివరిస్తున్నాం. మేము మా సొంత కోరికలు కోరట్లేదు. తెలంగాణ విద్యార్థుల కోసం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి జీవో నంబర్ 33 రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు విద్యార్థుల నుంచి, పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తున్నప్పుడు కూడా ఇవాళ కావాలని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు పోతున్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో నిర్ణయం వచ్చే వరకు ఈ లోపల ఇవాళ చాలా మంది డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇవాళ యాజమాన్య కోర్టులో చేరే విధంగా మరిన్ని ఈ లోపల మరిన్ని డీమ్డ్ యూనివర్సిటీలు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు నష్టపోయే పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తొందరగా మెడికల్ కౌన్సిల్ నిర్వహించి 33 జీవోలు వెనక్కు తీసుకొని తెలంగాణ గడ్డ విద్యార్థులతో ఈ కౌన్సిల్ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్స్ బయలుదేరుతా ఉన్నాం.